వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెన్నెముకకు ఉండే ప్రాధాన్యత ఏంటి, వెన్నుకు సంబంధించి సమస్యలు ఏంటి, వాటికి నివారణ చర్యల గురించి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ స్వాతి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వాతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత డిస్క్ అరిగిపోవడం, వెన్నెముక నొప్పి రావడం అనేది పెద్దవాళ్ళలో చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇటీవల మామూలుగా చిన్నపిల్లల్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వింటూ ఉంటున్నాం. అంటే అన్ని రకాల పెయిన్స్ కి డిస్క్ అరిగిపోవడమే కారణమా? డిస్క్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్కి మెయిన్ రీజన్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా శ్రమ, అంటే అధికంగా వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ, అంటే శక్తికి మించిన వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, అండ్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్న, అంటే స్థూలకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అట్ ద సేమ్ టైం ఎక్కువ డ్రైవింగ్ చేసినా, అంటే గంటల తరబడి డ్రైవింగ్ ఎక్కువ చేసినా కానీ, అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చుని గంటల తరబడి వర్క్ చేసినా కానీ ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎక్సర్సైజ్ లేకపోయినా, పూర్తి వ్యాయామం లేకపోయినా, లేదు అంటే అధికంగా వ్యాయామం చేసినా కానీ ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే కనుక వాళ్ళకి సరైన పొజిషన్, అంటే పోస్టరల్ డిఫెక్ట్స్ అంటాము. సో పోస్టరల్ డిఫెక్ట్స్ అంటే వాళ్ళు ఒక పొజిషన్లో కూర్చోవడం కానీ నుంచోవడం కానీ కరెక్ట్గా లేకపోయినా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిస్క్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? డిస్క్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ డీజనరేషన్ అని మేజర్గా 2 టైప్స్ కింద తీసుకోవచ్చండి. ఆ తర్వాత డిస్క్ బల్జ్ అని, డిస్క్ హెర్నియేషన్ అని ఇలాంటి టైప్స్ కూడా చూస్తూ ఉంటామన్నమాట. సో డిస్క్ ప్రొలాప్స్ మేజర్గా శరీరానికి వెన్నుముక అనేది మూలస్తంభంగా పనిచేస్తుంది. సో వెన్నుముకకి తోడుగా డిస్క్లు, కండరాలు, లిగమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో సులభంగా వంగడానికి కానీ, లేదు మనం ఏదన్నా పని చేసేటప్పుడు బెండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ ఈ డిస్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. వెన్నుపూసల మధ్య ఈ డిస్క్ అనేది ఉపయోగపడుతుంది. సో డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో డిస్క్లో మనకి లోపల పదార్థం అనేది జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది, బయట వచ్చేసి పీచ్ లాంటి పదార్థం ఉంటుందన్నమాట. దాన్ని ఎస్కిలస్ అనే పొర ఉంటుంది. ఆ ఎస్కిలస్ అనే పొర ఎప్పుడైతే చిట్టిల్తే ఆ జెల్లీ లాంటి మెటీరియల్ బయటకు వచ్చినప్పుడు దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ ఈ డిస్క్ ప్రొలాప్స్ కండిషన్లో ఎక్కువగా వెన్ను నొప్పి ఎక్కువగా చూస్తుంటాం, అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళలో నొప్పి అనేది, రేడియేటింగ్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అది మనం సయాటికా అనేది కూడా వింటూ ఉంటాం. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సో సయాటికా అంటే మనకి లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అనమాట. బ్యాక్ రీజన్ నుంచి కాళ్ళల్లోకి ఒక లాంగెస్ట్ నర్వ్ అనమాట. సో సయాటికా మేజర్గా ఎప్పుడైతే డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు నర్వ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి కాళ్ళల్లోకి. సో కాళ్ళలోకి పాస్ అయినప్పుడు ఆ నర్వ్స్ మీద ప్రెషర్ పడితే ఏ ప్రాంతంలో ఆ నర్వ్ వెళ్తుందో ఆ ప్రాంతం అంతా తిమ్మిరి పట్టడం, మొద్దుబారడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, కాలు చివరి వరకు మంటగా ఉండడము, దాన్ని మనం సయాటికా అంటామండి. రైట్, మన కాలర్స్ లైన్లో ఉన్నారండి. ఎల్ఐ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో ఎల్ఐ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నేను డ్రైవింగ్ చేస్తున్నాను మేడం, నాది డ్రైవింగ్ జాబు. ఓకే. నేను 10 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను మేడం. ఓకే. అయితే నా ప్రాబ్లం ఏంటంటే హెవీ, అంటే మామూలుగా కొంచెం పొట్టొచ్చిందండి. ఓకే. కొంచెం తిన్నా కానీ, కొంచెం ఎక్కువ తిన్నా, కాసేపు ఎక్కువసేపు పడుకున్నా, కూర్చున్నా, ఓకే, చాలా హెవీ పెయిన్ ఉందండి. ఓకే అండి. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉందా? అవునండి, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందండి. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారండి? 1 year నుంచి బాధపడుతున్నానండి. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు ఒక 2-3 days బాగుంటుందండి. ఓకే. సో ఏమన్నా టెస్టులు చేయించుకున్నారా అండి? ఎక్స్రే లాంటిది ఏమన్నా చేయించారా? అవునండి, చేయించుకున్నాను. అదే డిస్క్ సమస్య అని చెప్పారు. ఓకే, రైట్ అండి. సో మేజర్గా డిస్క్ ప్రాబ్లం ఇందాక చెప్పుకున్నట్లు, అంటే 2-wheeler మీద ఎక్కువ ప్రయాణం చేసినా కానీ డిస్క్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పోస్టర్ డ్రైవింగ్ చేసేటప్పుడు పొజిషన్ కూడా చూసుకోవాలండి. కరెక్ట్ పొజిషన్లో వెళ్ళడము అది ఇంపార్టెంట్. మీది డ్రైవింగ్ జాబ్ అంటున్నారు కాబట్టి అది ఒకసారి సరి చేసుకోండి. అండ్ మిగతా సమయంలో ఉన్నప్పుడు మీరు కొంచెం రెస్ట్గా ఉండడం ముఖ్యము. ఎక్కువగా వంగి పని చేయడం అనేది చేయకూడదు. అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్ వేసుకుంటూ
తీసుకుంటున్నారు, బట్ రిలీఫ్ అనేది మాత్రమే ఉంది. మనకి ఈ డిస్క్ సమస్యలకి ఒక కోర్స్ లాగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు పూర్తిగా నివారణ అనేది ఉంటుందండి. అది డిస్క్ ప్రొలాప్సా, డిస్క్ బల్జా అనేది చూసుకుని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్లో బ్యాక్ రీజన్ వరకే పెయిన్ అనేది ఉంటుంది, తర్వాత పెయిన్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, కాళ్ళల్లోకి ఎక్స్టెండ్ అవుతుంది. అదేవిధంగా తిమ్మిరి, మంటలు ఇలాంటివి కూడా ఆరంభం అవుతాయి. సో ఫస్ట్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఫస్ట్ స్టేజ్లోనే క్యూర్ అనేది ఉంటుందండి. ఒకసారి వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ అనంత్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ అండి. హలో అనంత్ రెడ్డి గారు, సార్ మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు వెన్నుపూస టీప్ అండి, ప్లస్ రైట్ సైడ్ కాలు బాగా లాగుతుంది మేడం. ఓకే, అయితే నాకు వెన్నుపూస బాగా తీస్తుంది. ఓకే చెప్పండి. అయితే అరికాలు తిమ్మిరి మేడం, రైట్ సైడ్ అరికాలు తిమ్మిరి బాగా ఇట్లా పుచ్చుకున్నట్టుంటది. ఓకే, నేను ఆర్టీసీలో డ్రైవర్ గా చేస్తాను మేడం. ఓకే రైట్ అండి. ఓకే, సో ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? నేను ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాను మేడం. ఓకే, తీసుకుంటున్నాను. అనంత్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నేను ఆల్రెడీ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించాను మేడం. ఓకే, చేయిస్తే L3, L4, L5 దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే రైట్ అండి. ఓకే, అయితే బెడ్ రెస్ట్ రాశారు, నిమ్స్ లో చేయించుకుంటే బెడ్ రెస్ట్ రాశారు 1 month. బెడ్ రెస్ట్ తీసుకున్నాను, మందులు వేసుకుంటున్నాను. బెడ్ రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, మళ్ళీ కూర్చున్నా నడిచినా మళ్ళా పెయిన్ వస్తుంది. లైఫ్ సైడ్ బాగా లాగుతుంది మేడం, డ్రైవింగ్ చేయలేకపోతున్నాను. రైట్, మీకు డిస్క్ సమస్యతో పాటు రైట్ సైడెడ్ సయాటికా అనేది ఎక్కువగా ఉందండి. రైట్ సైడెడ్ సయాటికా అంటే మనకి సయాటిక్ నర్వ్ అనేది రెండు వైపులా ఉంటుంది. ఎక్కడైతే ప్రెషర్ ఆ నర్వ్ మీద పడుతుందో ఆ నర్వ్ వెళ్ళే ప్రాంతం అంతా మీకు తిమ్మిరిగా, నొప్పిగా ఉండడం, మంటగా ఉండడం, కాలు చివరి బొటని వేలు వరకు నొప్పి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఆల్రెడీ అడ్వైజ్ చేశారు, రెస్ట్ తీసుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బాగుంది అని చెప్తున్నారు. బట్ మళ్ళీ యాజ్ యూజువల్ కూర్చున్నా, నుంచున్నా, పని చేసినా మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ నొప్పితో పాటు, అంటే రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాము, కానీ మీరు చేసుకునే పనితో పాటు రెస్ట్ అనేది తీసుకోవడం ముఖ్యమండి. అట్ ద సేమ్ టైం మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మీకు అంత టైం డ్యూరేషన్ వరకే మీకు అది రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ మనం కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుందండి. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అయితే మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. రైట్, మనం కాల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువగా L1, L2 డిస్కుల గురించి ఎక్కువ చెప్తా ఉంటాం. అవును, అసలు ఈ ఏ డిస్క్ వల్ల ఏ ప్రాబ్లం వస్తూ ఉంటుంది? సో మేజర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువగా మనం చూసే రిపోర్ట్స్లో కానివ్వండి, L4, L5, S1 రీజన్ వరకు ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట పేషెంట్స్. అండ్ సర్వైకల్ రీజన్ దగ్గరకు వచ్చేసరికి C4, C5 లెవెల్స్లో ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ మేజర్ డిస్క్లోనే ఎందుకు వస్తుందంటే, ఇవి మనకి బెండింగ్ పొజిషన్ అప్పుడు ఎక్కువగా ఉపయోగపడే డిస్క్లు అనమాట. సో ఇక్కడ మనకి వంగినప్పుడు కానీ, లేదు అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చున్నప్పుడు కానీ, పోస్టరల్ డిఫెక్ట్స్ అంటాము. సో కూర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోపైన, నుంచునేటప్పుడు సరిగ్గా నుంచోకపోయిన, పొజిషన్ అనేది సరిగ్గా లేకపోతే కనుక వీటి మీద ప్రెషర్ పడి వీటి మీద అరిగిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని డిస్క్ డీజనరేషన్ అని కూడా అంటాము. సో డిస్క్ క్షీణించిన లేదా ఆ ఎస్కిలస్ అనే పొర అనేది అరిగిపోయినా డిస్క్ అనేది వెనక్కి జరిగి అక్కడి నుంచి ఏవైతే నరాలు పాస్ అవుతాయో ఆ నరాల మీద ప్రెషర్ పడడం వల్ల విపరీతమైన నొప్పి ఉండడము, బ్యాక్ రీజన్ నుంచి కాళ్ళలోకి రావడము, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ మహేష్ ఫ్రమ్ వైజాగ్ అండి. హలో మహేష్ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో, డాక్టర్తో మాట్లాడండి. హలో మహేష్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో మేడం. హలో చెప్పండి. హలో మేడం, మా మదర్ గారికి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది మేడం. ఓకే, అది మేము డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే చిన్న గ్యాప్ వచ్చిందని చెప్పారు, అంటే అరిగినట్టు చెప్పారు. ఓకే, దానికి సంబంధించి వాళ్ళు ఫిజియోథెరపీ చేయించండి, కొన్ని టాబ్లెట్స్ అండ్ ఆయింట్మెంట్ ఇచ్చారండి. ఓకే, దానికి తగ్గట్టుగా 2 weeks ఫిజియోథెరపీ చేయమని చెప్పారు. ఓకే, ఆల్రెడీ 1 week చేసామండి, అయినా నొప్పి ఇంకా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అండి? ఏజ్ 49 అండి. 40 అండి? 49.
49. ఓకే, రైట్. మేజర్గా డిస్క్ ప్రాబ్లం మనకి డిస్క్ డీజనరేషన్ అని చెప్పుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డిస్క్ బల్జ్ అయినా అయి ఉండొచ్చు. అండ్ డిస్క్ అరిగింది అని ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి ఫిజియోథెరపీ చేస్తున్నారు, చేయించండి. ఇంకొక 1 వీక్ సజెస్ట్ చేశారు, చేయించండి. బట్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ద్వారా అప్పటికి మాత్రమే మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. మనకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే ఆ ప్రెషర్ అనేది నర్వ్స్ మీద పడకుండా, అంటే ఆ నొప్పి అనేది తగ్గడము, నిదానంగా తగ్గడం. ఇక్కడ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అనేవి ఉండవు. మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం అయినా సరే, అది డిస్క్లో రకాలు ఉంటాయన్నమాట డిస్క్ ప్రాబ్లమ్స్లో. సో ఒక్కసారి మీ మదర్ని తీసుకొచ్చి హోమియోకేర్ని కన్సల్ట్ అయితే మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. అయితే లాంగ్ డ్రైవింగ్ వల్ల సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని మీరు చెప్తున్నారు. బట్ డిస్క్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయి? సో డిస్క్ వల్ల వచ్చినప్పుడు చూసుకుంటే కనుక ఫస్ట్ పెయిన్ అనేది బ్యాక్లో స్టార్ట్ అవుతుందండి, లంబార్ రీజియన్లో స్టార్ట్ అవుతుంది. లేదు నెక్ పెయిన్ ఉన్నప్పుడు సర్వైకల్ రీజియన్ అని చెప్తాము, సర్వైకల్ రీజియన్లో పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం. అండ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పెయిన్ అక్కడే ఉండకుండా పెయిన్ అనేది చేతుల్లోకి రావడం, సర్వైకల్ పెయిన్ అయితే చేతుల్లోకి రావడం, లంబార్ పెయిన్ అయితేనేమో పెయిన్ కాళ్ళల్లోకి వెళ్ళడము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి తిమ్మిరి అనేది ఎక్కువగా ఉండడము, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం, అంటే బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. అదే లంబార్ స్పాండిలైటిస్ లేదు సర్వైకల్ స్పాండిలైటిస్లో అది డీజనరేషన్ కండిషన్ అనమాట. అందులో మనకి పెయిన్ అరుగుదల, అంటే వెన్నుపూసల అరుగుదల వల్ల వచ్చే పెయిన్ అనమాట. ఇక్కడ డిస్కులు అనేవి మనకి వెన్నుపూసల మధ్యలో డిస్కులు అనేవి ఉంటాయి. ఇది ద్రవ పదార్థం లాగా ఉంటుంది, బయటేమో పల్చటి పదార్థం ఉంటుంది. కాబట్టి ఈ డిస్కులు అరిగినప్పుడు కూడా ఆ నరాలు, వెన్నుపూసల నుంచి నరాలు ఏవైతే వెళ్తాయో అక్కడ ప్రెషర్ పడడం వల్ల ఈ నర్వ్స్ పాసేజ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ నర్వ్ చుట్టూతా పెయిన్ అండ్ తిమ్మిరి అనేది ఉంటుందండి. నెక్స్ట్ ముత్యాల రాజు ఫ్రమ్ భద్రాచలం అండి. హలో ముత్యాల రాజు గారు, మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మోకాల్లో పెయిన్స్ వస్తున్నాయి మేడం, ఎక్కువగా బాగా. మోకాల్లో పెయిన్స్ వస్తున్నాయండి? అవును మేడం. ఓకే, ఇంకా? అంతే మేడం, మోకాల్లో అట్టలో పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీది? ఏజ్ 25 మేడం. 25 ఇయర్స్ అండి? అవును మేడం. ఓకే, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేదు ఎక్కువ లిఫ్ట్ వెయిట్ చేయడం కానీ ఏదైనా ఉందా అండి? యాక్సిడెంట్ అయింది మేడం ఒకసారి. ఓకే, దానివల్ల పెయిన్స్ వస్తున్నాయని అనుకుంటాను మేడం. ఒకసారి ఎక్సర్సైజ్ చేయించా. ఓకే, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు మేడం. రైట్ అండి. సో దీన్ని మనం ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు, పోస్ట్ ట్రొమాటిక్ ఆర్థరైటిస్. కొంతమందికి ఏంటంటే మనం ఎక్స్రేలో తీసినా కానీ అరుగుదల అనేది ఏమీ ఉండదు. ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అంటున్నారు. సో యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చే పెయిన్స్ని మనం ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. సో దీనికి ఎక్కువగా పెయిన్ అనేది మీకు మోకాల్లో ఉంది అంటున్నారు. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందండి, ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కరీంనగర్ నుంచి రాజు కాల్ చేస్తున్నారండి. హలో రాజు గారు. రాజు గారు, మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మా మిస్సెస్ సంధ్య అండి, ఆమె వయసు 30 ఇయర్స్. ఓకే, మాది వెల్గటూరు మండల్ పైడిపల్లి అండి. ఓకే, అయితే ఆమెకు L4, L5 డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అయితే ఆమెకు ఆల్రెడీ ఎన్ని స్కానింగ్లు ఎన్ని చేసినా కూడా ఓకే, ఏమైందంటే మాది అగ్రికల్చర్ మేడం, మేము వ్యవసాయం చేస్తాం. ఓకే, చెప్పండి. అయితే ప్రాబ్లం తగ్గట్లేదు మేడం. సో తను కూడా ఎక్కువ పని చేస్తూ ఉంటారా అండి? అయితే చేస్తుంది మేడం, కాకపోతే మెడిసిన్ వాడితే పెయిన్ కిల్లర్ అవి వాడినప్పుడే తగ్గుతుంది. ఎస్, ఓకే, అయితే మామూలుగా MRI తీయించాం మేడం. ఓకే, తీస్తే వాళ్ళు ఏమన్నారు అంటే L4, L5 లో డిస్క్ బల్జ్ ఏదో ప్రాబ్లం ఉంది, దాని వల్లనే ఈ పెయిన్ వస్తుంది అని మెడిసిన్ వాడుతున్నాం కానీ ఏం తగ్గట్లేదు మేడం. రైట్ అండి. సో డిస్క్ బల్జ్ అయినప్పుడు, అంటే డిస్క్ కి మనకి అక్కడ పొజిషన్ లో ఉండకుండా బల్జ్ అవ్వడం, అంటే వటిబ్రాస్ కి డిస్కులు ఉంటాయి కదా, ఆ డిస్క్ అనేది బల్జ్ అయినప్పుడు ఈ వెన్నుపూసల మధ్యలో నుంచి మనకి నరాలు అనేవి పాస్ అవుతూ ఉంటాయి. సో డిస్క్ బల్జ్ వల్ల అక్కడ స్పేస్ అనేది ప్రెషర్ వల్ల ఆ నరాల మీద పడడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుందండి. దాన్ని మనం ఈ డిస్క్ బల్జ్ కింద
కింద తీసుకుంటారు. సో డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసినంత మాత్రాన ఆ పెయిన్ అనేది కొద్దిసేపటి వరకే రిలీఫ్ ఉంటుంది. అంటే దాని టాబ్లెట్ యొక్క పవర్ని బట్టి వేసుకున్న టైం టు టైం అనేది రిలీఫ్ ఉంటుంది. బట్ కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తకూడదు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ రెస్ట్ తీసుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకుంటూ మన మెడికేషన్ అంటే హోమియో మెడికేషన్ వాడినట్లయితే డెఫినెట్గా ఈ డిస్క్ ప్రాబ్లం నుంచి బయటపడచ్చండి. ఎందువల్ల అంటే మనం కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే మెంటల్ సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సిమ్టమ్స్, రోగి యొక్క మానసిక లక్షణాలను బట్టి అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ మామూలుగా డిసీజ్ లక్షణాలను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి పెయిన్ అనేది నిదానంగా తగ్గుతూ వస్తుంది. అండ్ రేడియేటింగ్ పెయిన్స్ కూడా ఫస్ట్ టైంలోనే మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. నేషనల్ డాక్టర్ గారు స్వాతి గారు మనతో వెన్నుముక నొప్పి గురించి మాట్లాడడానికి ఉన్నారు. వారితో మాట్లాడడానికి కాలర్ అనిల్ లైన్ లో ఉన్నారు నెల్లూరు నుంచి. అనిల్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు 1 month క్రితం నుంచి బాగా పెయిన్ వస్తుంది మేడం. లెఫ్ట్ సర్వైకల్ దగ్గర మన C5C6 MRI తీసి C5C6 అని చెప్పారు. చెప్పారు ఓకే. అది 1 month నుంచి మన టాబ్లెట్ తీసుకున్నాను మేడం, కానీ పెయిన్ తగ్గట్లేదు. బాగా లెఫ్ట్ కి బాగా తిమ్మిరి లాగేస్తుంది మేడం బాగా. ఓకే. C5C6 అన్నారు. ఓకే ఓకే. ఎంఆర్ఐ తీపిచ్చాను మేడం. రైట్ అండి. సో C5C6 దగ్గర ఎక్కువ ప్రెషర్ అనేది పడి మీకు డిస్క్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు తలనొప్పి రావడము, గిడ్డినెస్ కూడా రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కనుక ఇలాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయండి. సో ఫస్ట్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అంటే నెక్ దగ్గరే ఉన్నప్పుడు పెయిన్, నెక్ రీజియన్లో ఉన్నప్పుడు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఈ రేడియేటింగ్ పెయిన్స్ కానీ, తలనొప్పి కానీ, గిడ్డినెస్ కానీ, లేదు చేతుల్లోకి నొప్పి రావడము, తిమ్మిరులు రావడము అండ్ ఫింగర్స్ జాయింట్స్ వరకు మీకు విపరీతమైన నొప్పి రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నంత మాత్రాన నొప్పి అనేది తగ్గడం ఈ C5C6 రీజన్లో ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు జరగదు. సో ఒక్కసారి మీరు ఫిజియోథెరపీ చేసుకుంటూ అండ్ రెస్ట్ తీసుకుంటూ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చున్నా కానీ ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి లేచి నడవడం అండ్ సమ్ సార్ట్ ఆఫ్ నెక్ ఎక్సర్సైజెస్ చేయడం, అట్ ద సేమ్ టైం మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్గా మీకు రిలీఫ్ ఉంటుందండి. ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి హోమ్ మెకాని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ బాబురావు ఫ్రమ్ మణుగూరు అండి. హలో బాబురావు గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు నాకు ఒక 2 years నుంచి L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉన్నదండి. ఓకే. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఆల్రెడీ నేను లారీ డ్రైవర్ని మేడం. ఓకే. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నేను మీ హోమియో కేర్ ఇంటర్నేషనల్ లోనే మెడిసిన్ యూజ్ చేస్తున్నాను మేడం. ఓకే. నాకు 1 year లో మీకు మొత్తం పూర్తి ఉపశమనం అవుద్దని చెప్పారు మేడం. ఓకే. ఇప్పుడు 1.5 సంవత్సరం దాటింది మేడం. ఓకే. ఇప్పుడు వరకు అదే ఇప్పుడు ఒక 15 రోజులు గ్యాప్ ఇస్తే మెడిసిన్ ఓకే మళ్ళీ గ్యాప్ చేసి అదే పెయిన్ వస్తుంది మేడం. ఓకే అండి. సో మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత డ్యామేజ్ జరిగింది అనేది చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కొంచెం డ్యామేజ్ జరిగితే మీకు ఏ 1 year అయితే సజెస్ట్ చేశారో అది డెఫినెట్గా 1 year సరిపోతుంది. అండ్ ట్రీట్మెంట్ అనేది మీరు వాడినంతసేపు బాగానే ఉంది అంటున్నారు అండ్ ఎప్పుడైతే ఆపేస్తున్నారో అంటే 15 days మెడిసిన్ తీసుకోలేదు అంటున్నారు అండ్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అంటున్నారు. సో ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా తగ్గే ఇది మాత్రం డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్లో ఉంటుందండి. మీరు ఎంత పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ హోమియో ట్రీట్మెంట్లో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీరు రెస్ట్ తీసుకుంటూ యాజ్ వెల్ యాజ్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో కూర్చుని డ్రైవింగ్ చేయండి. అట్ ద సేమ్ టైం మెడికేషన్ కొన్ని రోజులు వాడుకోండి. మీకు డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ గణేష్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హలో గణేష్ గారు. మేడం నమస్తే. చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. మేడం నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మేడం నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం, బాగా డిస్క్ ఇట్లా నడుము దగ్గర బాగా నొప్పి లేస్తుంది. ఓకే. దాని గురించే చేశాను మేడం, తెలుసుకుందామని. ఓకే. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? అంటే ఒక 3 years నుంచి ఉంది మేడం. ఎంత అండి ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 33 ఉంటుంది మేడం. మీరు చేసే జాబ్ ఏంటి? నాది అంటే జనరల్ స్టోర్ షాప్ ఉందండి. ఓకే. ఎక్కువసేపు కూర్చోవడము అట్లాంటి వెయిట్ లిఫ్టింగ్ ఏదన్నా ఉంటుందా? వెయిట్ లిఫ్టింగ్ ఏమి ఉండదు మేడం, కాకపోతే కూర్చోవడం ఉంటుంది.
ఓకే రైట్ అండి. సో 3 years నుంచి ఉందంటున్నారు పెయిన్. అండ్ ఏంటి అంటే మేజర్గా ఎక్కువసేపు కూర్చున్నా కానీ డిస్క్ దగ్గర ప్రెషర్ అనేది పడి మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మీరు కరెక్ట్ పొజిషన్లో కూర్చోండి. లేదు అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం, 4 అడుగులు వేయడం అనేది ముఖ్యం. అండ్ కూర్చునే పొజిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చైర్స్ కూడా ఖరీదైన చైర్స్ కొనడం కాదు, కరెక్ట్గా మనం పొజిషన్ అనేది మెయింటైన్ చేయడం మంచిది. అండ్ కొద్దిపాటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ ఎక్సర్సైజెస్ చేసుకున్నా కానీ రిలీఫ్ లేదు అంటే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. నెక్స్ట్ ప్రసన్న కుమార్ సత్తెనపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. హలో ప్రసన్న కుమార్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా అమ్మగారు ఉండేసి 10 years బ్యాక్ డిస్క్ ఆపరేషన్ చేశారు. ఓకే. అయితే ఆఫ్టర్ 10 years ఇప్పుడు రైట్ లెగ్, అప్పుడు కూడా రైట్ లెగ్ ప్రాబ్లం ఉందనేసి ఆపరేషన్ చేశారు మేడం నడుముకి. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ ఒక 4-5 months నుంచి మళ్ళీ రైట్ లెగ్ పెయిన్ వస్తుంది. ఓకే. మళ్ళీ MRI స్కానింగ్ తీపిస్తే మళ్ళీ డిస్క్ జారింది అంటున్నారు మేడం. ఓకే అండి. సో ఏజ్ ఎంత అండి? ఏజ్ మా మదర్ 47 years. సో మనకి ప్రాబ్లం అనేది ఎటువైపు ఉందో అటువైపు మాత్రమే రిపేర్ చేయడం జరుగుతుంది. సర్జరీ చేశారంటున్నారు, లెఫ్ట్ సైడ్ అనేది చేశారు అండ్ ఇప్పుడు రైట్ సైడ్ అనేది స్టార్ట్ అయింది. సో వెన్నుపూస మొత్తానికి మనకి డిస్కులు అనేవి ఉంటాయండి వర్టిబ్రాస్కి మధ్యలో. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. బట్ మనకి హోమియో ట్రీట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క డిస్క్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు టోటల్ స్పైన్కి అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ప్లేస్లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. సో అప్పుడు మనకి ఇలాంటి రిపీటెడ్ ప్రొలాప్స్ అనేది ఉండదు. అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇప్పుడు రైట్ సైడ్ వస్తుంది. సో ఫస్ట్లోనే మీరు ట్రీట్మెంట్ ఎటువైపు పెయిన్ వచ్చినా కానీ ఫస్ట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రీఅకరెన్స్ ఆఫ్ ద డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉండదు. డిస్క్ ప్రొలాప్స్ ఉండడం వల్ల ఎక్కువగా నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేయించుకోవాలంటే ఏజ్ కానీ అండ్ తట్టుకునే శక్తి కానీ ఉండదు కొంతమందికి. సో హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతి ఒక్క డిస్క్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి వచ్చి మీరు హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ లక్ష్మి ఫ్రమ్ బెల్లంపల్లి అండి. హలో లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నాకు చాలా నడుము నొప్పి ఉందండి, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. ఓకే. అయితే అండి MRI స్కాన్ అవన్నీ తీపిచ్చాము. ఓకే. కానీ నాకు ఏంటంటే డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. అయితే చాలా మెడిసిన్స్ వాడానండి, పెయిన్ కిల్లర్స్ అవి, అసలు ఏం తగ్గలేదు నాకు. ఓకే. నాకు ఈ ఏం చెప్పారంటే ఈ సాక్స్ వేసుకోమని చెప్పారండి. ఒక సాక్స్ ఇచ్చారు వేరే ఒక డాక్టర్ కన్సల్ట్ అవుతే. ఓకే. దాని నుంచి నాకు సయాటికా కూడా ప్రాబ్లం ఉందండి. ఓకే. అయితే ఈ సయాటికా ప్రాబ్లం వల్ల కూడా నాకు ఈ నడుము నుండి కింది వరకు చాలా పెయిన్ వచ్చేదండి. పైన ఈ కాళ్ళ పైన మచ్చలు కూడా వచ్చినాయండి, నడుస్తా ఉంటే బ్లడ్ అంతా క్లాట్ అయినట్టుగా అట్లా మచ్చలు కూడా వచ్చినాయి. మళ్ళీనేమో ఈ నాకు పైన మెడ నొప్పి కూడా ఎక్కువనే ఉందండి. ఓకే. అసలు ఏం తగ్గట్లేదు. మరి దీనికి ఓకే రైట్ అండి. మీకు టోటల్ గా స్పైన్ అనేది ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఫస్ట్లో బ్యాక్ రీజన్ ఒక్కటే ప్రాబ్లం ఉంది. బ్యాక్ రీజన్ నుంచి ప్రెషర్ పడడం వల్ల నర్వ్స్ మీద సయాటికా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు నెక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. బట్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు అండ్ తగ్గలేదు అని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ పెయిన్తో పాటు సయాటికా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు టోటల్ స్పైన్ అంతా నొప్పి వచ్చి నెక్ వరకు వెళ్ళింది. సో ఏంటి అంటే మనం కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది రాకుండా ఉండడము, యాజ్ వెల్ యాజ్ స్పైన్ మొత్తము నొప్పి అనేది రేడియేట్ అవ్వకుండా ఉండడము, ఈ అరుగుదల అనేది కొంతవరకు స్టాప్ చేయడము, అంటే వర్టిబ్రాస్ మధ్య అరుగుదల ఉంటే కదా అది కూడా స్టాప్ చేయడము, అండ్ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాటికి వచ్చే నరాలకి వచ్చే ప్రెషర్ని స్టాప్ చేయడము అవన్నీ ఉంటాయండి మనకి ట్రీట్మెంట్లో. సో మీరు పెయిన్ కిల్లర్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందువల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో
ఒక్కసారి మీరు రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. నెక్స్ట్ అనంతపురం జిల్లా నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మేడం, చెప్పండి మీ పేరేంటండి? మేడం మా పేరు నబీసా మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకి చాలా ఒళ్ళు బాగలేదు మేడం, మాకి కాలు చేతులు చాలా నొప్పిలు ఉన్నాయి మేడం. మేము పని చేస్తాము. ఇది ఎక్కడ నొప్పి ఎక్కువగా ఉందండి? మాకి కాళ్ళు చేతులు మోకాళ్ళు ఇవి ఉన్నాయి కదా మేడం, ఇవి చేయికి జాయింట్ లో జాయింట్స్ లో ఎక్కువగా నొప్పి ఉంది. అవును మేడం, జాయింట్ లో నొప్పి ఉంది, జాయింట్ కింద కూడా నొప్పి ఉంది మేడం. ఓకే, వాపులు ఏమన్నా ఉన్నాయా అండి? వాపులు లేవు మేడం. ఓకే, హలో చెప్పండి. రైట్, జాయింట్ పెయిన్స్ అంటున్నారు. సో ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చండి. ఎక్కువ పని చేస్తున్నాము అని చెప్పారు. సో ఏజ్ ఒకవేళ మీది ఎక్కువ ఏజ్ అయితేనేమో దాన్ని ఆస్ట్రో ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా ప్రతి ఒక్క జాయింట్ అనేది నొప్పి ఎక్కువగా అవుతుంది. సో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అయితే కనుక ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం డయాగ్నోస్ చేస్తామండి. నొప్పి అనేది విపరీతంగా ఉంటూ స్వెల్లింగ్స్ రావడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో పని చేసుకునే వాళ్ళు కాబట్టి పని తప్పకుండా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నొప్పులు మాత్రం ఉన్నాయి. సో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు డెఫినెట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాగా ఏదన్నా ఉంటే, మీ బ్లడ్ చేంజెస్ ఏమైనా ఉంటే కూడా దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఫైనల్గా ఒకసారి చెప్పండి, వీళ్ళు ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలండి? సో ఫుడ్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రమకు మించి వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదండి, ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత వచ్చేసి ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి లేచి నడవడం చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. అది స్విమ్మింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, లేదా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఇలాంటివి ఏవైనా సరే చేయడం ఇంపార్టెంట్ అండి. అండ్ సడన్గా మూమెంట్స్, సడన్గా లేవడము, సడన్గా వంగి పని చేయడము, సడన్గా పడుకునే పొజిషన్, ఇవన్నీ అకౌంటబుల్ అండి. సో నిదానంగా ఏ పని చేసినా నిదానంగా చేయడం ముఖ్యము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అనేది తీసుకోవడం మంచిది కాదు. జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సో ఎందువల్ల అంటే ఒబేసిటీ వల్ల కూడా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం. వెయిట్ మేనేజ్మెంట్ మనం ఎప్పుడైతే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాం, వాటర్ ఎక్కువ తీసుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైం ఆయిలీ ఫుడ్స్ అనేవి టోటల్గా అవాయిడ్ చేయడం మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు. ఓకే, ఇది వాటి క్లినిక్. కీప్ వాచింగ్ ఏమనాంధ్రజ్యోతి.